నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఘనంగా ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రజా ప్రతినిధులు, కూటమి శ్రేణులు. దేశ ప్రయోజనాలే శ్వాసగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను ఉద్యమంగా కొనసాగించాలన్న కలెక్టర్ నాగరాణి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచన. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ల తీర్మానం ఆమోదం పొందడం హర్షించదగ్గ విషయం. టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి. మంచితనం, నిండైన మానవత్వం ఎమ్మెల్యే అంజిబాబు సొంతమని ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పుట్టినరోజు వేడుకలను భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే అంజిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రజలతో కలిసి నడిచే వ్యక్తి, పేద ప్రజల అభ్యున్నతే ఎమ్మెల్యే అంజిబాబు ధ్యేయమని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ, ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజలు మెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే అంజిబాబు అని అన్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకుని వారి అవసరాలు తీర్చే విధంగా కృషి చేయడంలో ఆయన మించిన నాయకుడు లేరని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, తనపై చూపించిన ఆదరణ, అభిమానం ఎప్పటికీ మరవలేనని అన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియోజకవర్గానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు తమ వంతుగా సహాయ సహకారాలను కూడా అందిస్తామన్నారు. పేదరికంతో ఏ విద్యార్థి కూడా విద్యకు దూరంగా ఉండకూడదన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ దేవాలయాల చైర్మన్లు, ధర్మకర్తల మండలి సభ్యులు, కూటమి రాష్ట్ర, జిల్లా నాయకులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఎమ్మెల్యే అంజిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున ఇవాళ భీమవరంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి, పట్టణ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజామోదం కలిగినటువంటి వ్యక్తి, వివాదాలకు దూరంగా ఉంటూ అసెంబ్లీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న అంజిబాబు గారు జన్మదిన వేడుకలు ఈవేళ పెద్ద ఎత్తున అసెంబ్లీలో నిర్వహించడం జరిగింది. వివాదాలకి అతీతంగా పూర్తిగా కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి పెద్దలు శ్రీ అంజిబాబు గారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలి. అంతేకాదు మరిన్ని పర్యాయాలు ఈ ప్రాంతంలో ప్రజల ఆమోదం పొంది శాసనసభ్యుడిగా కూడా కొనసాగాలని భగవంతుణ్ణి ఆ విధంగా ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరి ప్రార్థిస్తున్నారు. ఈరోజు నా జన్మదిన వేడుకలు శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. చాలామంది ఫోనుల ద్వారాను, పేపర్ల ద్వారాను, యాడ్స్ ద్వారాను శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చిన వారికి, తెలియజేసిన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ 3వసారి శాసనసభ్యుడు అయిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ 3 సంవత్సరాల్లో కూడా భీమవరం నియోజకవర్గాన్ని తాగునీరు, సాగునీరు, రోడ్లు అన్నీ కూడా వేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు ప్రెస్ వాళ్ళు, పేపర్ వారు అందరూ వచ్చి, మీడియా మిత్రులు అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అధికారమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించలేదని, దేశ ప్రయోజనాలే శ్వాసగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అద్భుత పాలనతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆశయాన్ని నిజం చేసి చూపించారని కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భీమవరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ శిక్షణా తరగతులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మొదట బీజేపీ ఘనమైన చరిత్ర, కమల వికాసం, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు చేపట్టిన వివిధ సేవా, రాజకీయ కార్యక్రమాలతో కూడిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సదస్సును ఉద్దేశించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, బీజేపీ అనేది కేవలం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను ఆధారంగా చేసుకుని నడిచే పార్టీ అని అన్నారు. ఎంతటి సీనియర్ నాయకుడైనప్పటికీ నిరంతర అభ్యాసం, ప్రశిక్షణ అనేది పార్టీలో అత్యంత ఆవశ్యకమని, అందువల్లే ఒక సామాన్య బూత్ స్థాయి కార్యకర్త సైతం జాతీయ స్థాయి అత్యున్నత నేతగా ఎదిగే రాజకీయ స్వేచ్ఛ ఒక్క బీజేపీలోనే సాధ్యమవుతుందని అన్నారు. 2 రోజుల పాటు జరిగే వివిధ కాలాంశాల్లో దేశ, విదేశీ పరిణామాలు, పార్టీ సిద్ధాంతాలపై జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య వక్తల ద్వారా విస్తృత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త తాము పనిచేస్తున్న పార్టీ చరిత్రను, మూల సిద్ధాంతాలను, అంతిమ లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవాలని శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, జాతీయ సమైక్యతే పరమావధిగా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని, ముందు దేశం తర్వాతే మనం అనే ఉన్నతమైన భావంతో ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం సమాజంలో చివరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం ఫలాలందాలనే అంత్యోదయ సిద్ధాంతాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు సమగ్రంగా వివరించారు. ఈ ప్రశిక్షణ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి మొళ్లపూడి రేణుక, రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి తపనా చౌదరి, రాష్ట్ర ప్రశిక్షణ సభ్యులు
కోడూరి లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, ప్రశిక్షణ ఇన్ఛార్జ్ నార్ని తాతాజీ, బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి, కబర్ది, జి అభిలాష్, కలిదిండి వినోద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉన్నదో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ కేవలం కార్యకర్త ఆధారంగానే పనిచేస్తుంది అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ కులం ఆధారంగా, డబ్బు ఆధారంగా, లేకపోతే రాజకీయ వారసత్వం ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేయదు అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఇది ఒక విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటి పార్టీ అనేటువంటి విషయం కూడా మనందరూ కూడా గ్రహించాలి. పార్టీలో పనిచేస్తున్నటువంటి అందరి కార్యకర్తలకు కూడా యథావిధిగా మనం ప్రశిక్షణ కార్యక్రమాన్ని మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరిగిపోవడం మన సంస్థాగత విధానంలో ఒక భాగము అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. చాలాసార్లు జరుపుకున్నాం మన ప్రశిక్షణ. ఇటీవల కాలంలో మండలాల స్థాయిలో మనం నిర్వహించుకున్నాం, ఇవాళ జిల్లా స్థాయిలో నిర్వహించుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర స్థాయిలో కూడా ఇటువంటి ప్రశిక్షణ కార్యక్రమం సీనియర్ అయినా జూనియర్ అయినా ప్రశిక్షణ అవసరం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి గ్రహించాలి. దేశంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి విషయాల మీద కూడా ఇక్కడ అనేక విషయాల మీద మనం కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ కృషితో పాటు ప్రజల సంపూర్ణ సహకారం అందిస్తే సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించగలుగుతామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. టౌన్ రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ టౌన్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పరిసరాల్లోని రోడ్లను చీపురుతో ఊడ్చి వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాలువ పక్కన ప్లాస్టిక్, చెత్త వంటి వ్యర్థాలను పడేయకుండా ఒక డస్ట్ బిన్ ఏర్పాటు చేసి అందులో వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్ వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు బహిరంగంగా చెత్తను పారవేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. ఇటువంటి చర్య వలన మిగతా వారు కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఎక్కువగా డిస్పోజబుల్ ప్లాస్టిక్ ను వాడకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నార సంచులు, గుడ్డ సంచులు వాడే విధంగా మార్కెట్, దుకాణాల వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. టీ స్టాల్స్, టిఫిన్ హోటల్స్ వద్ద డిస్పోజబుల్ ప్లాస్టిక్ వినియోగానికి బదులుగా స్టీల్ గ్లాసులను వాడాలని అన్నారు. రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ వద్ద ఎక్కువగా ఏర్పడే చెత్తను ఒకచోట డస్ట్బిన్లో వేసే విధంగా ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. పట్టణంలో ప్రతి వార్డు వద్ద ఒక డస్ట్బిన్, బ్యాగులు ఏర్పాటు చేయాలని, వాటిలోనే తడి, పొడి వ్యర్థాలను వేసేలా ప్రజలకు సూచించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి ప్రతిరోజు మన ఊరు, మనవాడ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
వాణిజ్య సంస్థలు, హోటల్స్, చిరు వ్యాపారులు ఒక కమిటీగా ఏర్పడి ఒక్కో ఏరియాకు ఒకరు బాధ్యత వహించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తేనీరు సేవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ రాంబాబు, రైల్వే ఆర్పీఎఫ్ అధికారి దస్తగిరి, స్టేషన్ మేనేజర్, రైల్వే సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వాకర్స్ అసోసియేషన్ జిల్లా గవర్నర్ వడుపు గోపి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. లో భాగంగా మనం భీమవరం టౌన్లో పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనే కాన్సెప్ట్తో సీఎం గారు ఇచ్చిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో అధికారులు, ప్రజలు అందరూ కూడా కలిసి, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా కలిసి మన పట్టణాలు, పరిసరాలన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవాలి అన్న ఒక నినాదంతో వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా అనేక ప్లేసెస్ అంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్లీన్ చేసుకుని క్లీనింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లక్ష్యం ఏంటంటే ఎక్కడా కూడా విజిబుల్గా చెత్త అనేది కనబడకూడదు. చార్జెస్ యాడ్లను తర్వాత డస్ట్బిన్స్ లో మాత్రమే తుక్కుండాలి. ఎక్కడ రోడ్ల మీద కానీ కాలనీలో పక్కన కానీ చెత్త ఉంది అంటే విజిబుల్ గా అనేది ఒక డిస్టర్బెన్స్ ఈ గార్బేజ్ అనేది ఎక్కడ పడితే అక్కడ పాడవేయడం అనేది అరికట్టడం అనేది ముఖ్య ఉద్దేశంగా ముందుకున్నాను. పరిసరాలు కాపాడుకోవడానికి ఇక్కడ మనం అందరం సమావేశమై చుట్టుపక్కల మనం నీట్ గా ఉంచుకుందామని ఒక ఉద్యమం లాగా అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ రోజు మనం అందరం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. మన రైల్వే వారి తరఫున గత నెల 14వ తారీఖు నుంచి ఈ నెల 5వ తారీఖు వరకు మన పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు అనేక అవేర్నెస్ క్యాంపెయిన్లు, జనాలను ఎడ్యుకేట్ చేయడం రకరకాల చేస్తున్నాము. ఈ సందర్భంలో మేము విన్నవించుకునేది ఏంటంటే రైల్వే వారి తరఫున మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాము. మన చుట్టుపక్కల పరిసరాలు నీట్ గా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. భవిష్యత్ తరాల వాళ్ళు ఎంతో స్త్రీశక్తి టీంకు అసలైన అర్థం చెప్పేలా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం హర్షించదగ్గ విషయమని రాజ్యసభ మాజీ సభ్యురాలు
భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి అన్నారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. 2026 మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ల తీర్మానం ఆమోదం పొందడం చాలా గొప్ప విషయమన్నారు. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ కల్పించడం అనేది చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందన్నారు. చట్టసభలో ఆమోదం పొందకపోయినా టీడీపీ 33% ఇస్తానని అన్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ 2 రోజుల పాటు నిర్వహించిన హైబ్రిడ్ వర్చువల్ మహానాడు 2026 విజయవంతం కావడానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలందరికీ రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం నా బాధ్యత అంటూ మహానాడు పసుపు జెండాలతో రెపరెపలాడిందన్నారు. కార్యకర్తలే అధినేతలై, నేతలే మార్గదర్శులై రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల బాధ్యతలను తామే తీసుకుని మహానాడు 2026ను కనీ విని ఎరుగని రీతిలో విజయవంతం చేశారని అన్నారు. మహానాడు విజయవంతానికి కృషి చేసిన క్లస్టర్లు, యూనిట్ బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, టీడీపీ కమిటీల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత దాదాపు 43 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి, తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టే మహానీయుడిగా గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన జయంతోత్సవాలు ఘనంగా మనం జరపడం. మే 27, 28, 29 తారీఖులో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా తెలుగువారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ పండగ వాతావరణంలో ఉండేవారు. ఈసారి మరి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడున్న క్లస్టర్లు కానీ అక్కడ ఉన్న నాయకుల్ని మమేకం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగ వాతావరణంలో 27, 28 తారీఖుల్లో ఈ మహానాడు కార్యక్రమం చేయటం, అలాగే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మనం ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయి. టౌన్లో 6, అలాగే రూరల్లో 3, అలాగే వీరవాసర మండలం వచ్చే 2 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో కూడా అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జి, ఫ్లో క్లస్టరు, బూత్ ఏదైతే కేసెస్లు ఉన్నాయో అది, యూనిట్లు, అలాగే ఆ వార్డు ప్రెసిడెంటు, సెక్రటరీలు, అక్కడ ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానుల్ని అందరినీ కలుపుకునే విధంగా ఈ విధానం చాలా చాలా మరి ప్రశంసనీయం. ముఖ్యంగా అందరి మనసుల్లో కూడా మన మహానాడు చాలా దూరం వెళ్ళి చూడలేకపోయాం అనేది లేకుండా ఈసారి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ క్లస్టర్లో అందరూ కూడా దగ్గరుండి చూడటం జరిగింది. ముఖ్యంగా ఈ విధానం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కార్యకర్త కూడా ఈ మహానాడు పండుగలో పాల్పంచుకున్నారు. 28 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జయంతి ఘనంగా నివాళులు అర్పించి కార్యకర్తలందరూ కూడా, అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కేక్ కట్ చేసి దాదాపుగా ప్రతి ఒక్కరు ఈ పండుగ వాతావరణంలో చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ పద్ధతి మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు కావచ్చు, ఈ విధానాన్ని పెట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి చాలా దగ్గరగా చూడగలిగామని అందరూ కూడా సంతోషపడటం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఏదైతే అమరావతిలో మహానాడు ఉందో అందులో దాదాపు ఈసారి మహిళలు ఆనందపడే విధంగా 33% మరి చట్టసభల్లో వాళ్ళకి స్థానం కల్పించడం, తీర్మానం చేయటం చాలా చాలా మంచి విధానం. అలాగే మహిళలకు పెద్ద పీట వేసే విధంగా కూడా ఈ మహానాడు మళ్ళీ మహిళా మహానాడుగా మరి తీర్మానం చేయటం కూడా మహిళలందరి తరపున, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి ఒక్కరికి కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, నాయకులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుని ముఖ్యంగా నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ కార్యకర్తలకి దగ్గరగా ఉండాలని ఒక నిర్ణయంతో క్లస్టర్ విధానం పెట్టడం మనందరికీ తెలుసు. మన క్లస్టర్ ద్వారా మన మెంబర్షిప్ దాదాపుగా మన భీమవరంలో 45,000, 50,000 చేయటం జరిగింది. ఇప్పుడు అదే క్లస్టర్లో ప్రతి ఒక్కరికి వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా, అక్కడ ఉన్న నాయకుల్ని మమేకం చేసే విధంగా ఈ క్లస్టర్ విధానం పెట్టి 11 క్లస్టర్లో మనకు భీమవరం నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ మహానాడు 27, 28 జరిగే విధంగా నిర్ణయం తీసుకున్న చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో క్లస్టర్ కానీ, క్లో క్లస్టర్ కానీ, అక్కడ వార్డు మెంబర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, అలాగే టౌన్ మెంబర్ కానీ, టౌన్ అధ్యక్షుడు కానీ, టౌన్ సెక్రటరీ కానీ, రూరల్ కావచ్చు, వీరవాసర మండలం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా 27, 28 జరిగే మహానాడికి
చాలా చక్కగా వాళ్ళ గ్రామాల్లో కానీ వాళ్ళ వార్డుల్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకుని చాలా కష్టపడి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.